ఢిల్లీ పొల్యూషన్ సాల్వ్ అవ్వాలంటే చైనా చేసిన ఈ పని ఖచ్చితంగా తెలుసుకోవాలి. బీజింగ్ ఒకప్పుడు వరల్డ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. 2013 వరకు అక్కడ ఎయిర్ పొల్యూషన్ ఎంత వాస్ట్ అయిపోయిందంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 993 వరకు వెళ్ళింది. 993 ఎక్స్ట్రీమ్ డేంజర్. దీనివల్ల అక్కడ ఉన్న ప్రజలకి రెస్పిరేటర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. ఈవెన్ 100 మీటర్ డిస్టెన్స్ కూడా లో విజిబిలిటీ అయిపోయింది. చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయి దీన్ని వరల్డ్ వైడ్ అప్పుడు ఎయిర్ పాక్లిప్స్ అని కూడా పిలిచారు. అక్కడ ఉన్న ప్రజలందరూ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసి ఇంత పొల్యూషన్ అవ్వడానికి రీజన్ ఏంటి? సింపుల్ ఆన్సర్, కోల్. అయితే ఈ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ 2013 లో క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ ని స్టార్ట్ చేశారు. దేర్ ఆర్ 5 మేజర్ యాక్షన్ టు క్లీన్ ఎనర్జీ. బీజింగ్ లో ఉన్న అన్ని కోల్ పవర్ ప్లాంట్స్ ని రిమూవ్ చేసేసి గ్యాస్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ తోని రీప్లేస్ చేశారు. ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ 2000+ పొల్యూటెడ్ ఫ్యాక్టరీస్ ని క్లోజ్ చేసినారు. మిగతా ఫ్యాక్టరీస్ లో కూడా స్క్రబ్బర్స్ ని కంపల్సరీ చేశారు అండ్ అడ్వాన్స్ చిమ్నీ ఫిల్టరేషన్ యూస్ చేశారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్మెంట్స్. మెట్రో నెట్వర్క్ ని 783 కిలోమీటర్ వరకు ఎక్స్పాండ్ చేశారు. 12,000+ ఫ్యూయల్ బస్సెస్ ని ఎలక్ట్రిక్ బస్సెస్ తోని రీప్లేస్ చేశారు. అండ్ పెట్రోల్ ఇంకా డీజిల్ వెహికల్స్ ని రెడ్యూస్ చేయడానికి ఎలక్ట్రికల్ వెహికల్స్ పైన చాలా సబ్సిడీస్ ఇచ్చారు. రియల్ టైమ్ మానిటరింగ్. 35 ఎయిర్ మానిటరింగ్ స్టేషన్స్ అండ్ 2,000+ సెన్సార్స్ ని ఎయిర్ పొల్యూషన్ ని మానిటర్ చేయడం కోసం ఇన్స్టాల్ చేశారు. గవర్నమెంట్ అకౌంటబిలిటీ. ఇక్కడ లోకల్ గవర్నమెంట్ ప్రమోషన్ రావాలి అంటే వాళ్ళు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని మెయింటైన్ చేయాలి, లేకపోతే వాళ్ళకి ప్రమోషన్ ఉండదు. సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు అకౌంటబిలిటీ తీసుకున్నారు. బీజింగ్ లాంటి సిటీస్ లో స్ట్రిక్ట్ రూల్స్ అండ్ అకౌంటబిలిటీ వల్ల ఈ రోజు పొల్యూషన్ తగ్గిపోయింది. సో ఢిల్లీ లాంటి సిటీస్ లో ఎలాంటి మెజర్స్ తీసుకుంటే ఆ పొల్యూషన్ ని తగ్గించగలం? మీ ఒపీనియన్ అంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి.